అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన లైఫ్లో కొన్ని డెసిషన్స్ లేదంటే కనుక కొన్ని నిర్ణయాలు అనేవి అప్పటి వరకు మనకున్నటువంటి స్థితిని మార్చేస్తాయండి. లైక్ అప్పటి వరకు మనం ఉన్నటువంటి స్థితికి ఊహించనటువంటి గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోవటం అన్నా జరుగుద్ది. లేదంటే కనుక ఊహించనటువంటి ఒక డౌన్ఫాల్, అంటే చాలా లోతుకి మనం కృంగిపోవటం అన్న జరుగుద్ది. కారణం కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించరు. గ్రహించకుండా వెళ్ళే వాళ్ళని మనం ఏం చేయలేము అనుకోండి. కానీ గ్రహించాలన్న ఆలోచన కనుక మీలో ఉంటే, అంటే మీ లైఫ్లో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రతి విధమైన నష్టానికి, ప్రతి విధమైన నాశనానికి గల కారణాలు ఏంటో మనం ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే, ప్రపంచంలో మనకి ఎవ్వరు చెప్పరండి, దేవుడు మాత్రమే చెప్తారు. దేవుడు తెలియజేసినటువంటి మాట ఏంటి, అసలు రీజన్ ఏంటి అని మనం ఆలోచించినట్లయితే కనుక సామెతల గ్రంథంలో మనకు కనబడుతున్న మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం మనం చూద్దాం. 32వ వచనం మనం చూస్తే, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. చూసారా, కారణం ఏంటంటే ఆ జ్ఞానము లేకపోవటం. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానం లేకపోవటము. ప్రియులారా, ప్రతి విషయంలో కూడా చిన్నదే కదా, ఇదే ఉందిలే అదే ఉందిలే మనం అనుకుంటామని. కానీ చిన్నవే, ఒక పెద్ద మొబైల్ ఉందండి, అది ప్రాపర్గా వర్క్ కావాలంటే చిన్న సిమ్ కార్డ్ ఇంపార్టెంటే. చిన్న సిమ్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే సిమ్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆలోచించినట్లయితే కనుక చిన్నవే, పెద్ద ఇల్లు మనం ఓపెన్ చేయాలంటే కీ చిన్నగానే ఉంటుందండి. కానీ దాని ద్వారానే చాలా క్షేమంగా మనం డోర్ తీసుకొని ఇంట్లోకి మనం వెళ్ళగలం. ఏదైనా మీరు బాగా ఆలోచించండి, ఒక పెద్ద కరెంటుకి సంబంధించిన సర్క్యూట్ మనం ఆన్ చేయాలంటే చిన్న స్విచ్తోనే మనం ఆన్ చేయగలమండి. పెద్ద లైట్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఏసీస్ ఇవన్నీ పెద్దవే. కానీ అవి రన్ చేయాలంటే చిన్న బటన్, చిన్నవే పెద్ద వాటికి కారణాలు అవుతాయండి. పెద్ద ఏసీని మనం ఆఫ్ చేయాలన్నా చిన్న బటన్ తోటి మనం ఆఫ్ చేయొచ్చు. మీరు ఆలోచించినట్లయితే కనుక మన జీవితంలో కూడా చిన్నవే అని మనం చూడకుండా, ఇది నాకు తెలిసిన విషయాలు కానీ విడిచిపెట్టకుండా, మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం దేవుని జ్ఞానానికి మనం దగ్గరగా ఉండాలి. దేవుని జ్ఞానం విషయంలో కనుక మనం అశ్రద్ధ చూపించినట్లయితే, భక్తిహీనులుగా మనం మారిపోయినట్లయితే, జ్ఞానము లేనివారుగా మనం ఉన్నట్లయితే, అక్కడే మన పతనం ప్రారంభమవుతుంది. అక్కడే మన పతనం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనం ఊహించినటువంటి స్థితులకు మనం వెళ్ళిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము, నాశనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి సురక్షితంగా ఉండాలంటే కిందే మనకు కనబడుతున్నట్టు మాట మనం ఒకసారి చూద్దామండి. 1వ అధ్యాయం మనం చూస్తే 33వ వచనం మనం చూద్దాం. 33వ వచనం మనం చూస్తే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. అంటే ఎవరైతే దేవుని మాటలు వినుట మాత్రమే కాకుండా అంగీకరిస్తారో, ఎంత అద్భుతంగా ఉందండి. మళ్ళీ చూస్తే 33వ వచనం, 1వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, సురక్షితముగా జీవించును, సురక్షితముగా ఉండును. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని అంగీకరించే హృదయం మనకుండి, అంగీకరించి ఆ వాక్యాన్ని క్రియలలో చూపించి మనం వెళ్ళగలిగినట్లయితే కనుక నాశనం అనే ఆ పదం కూడా మన జీవితంలో లేకుండా, దేవుడు శ్రద్ధగా కుడికైనను ఎడమకైనను తొలగిపోనివ్వకుండా చక్కగా మంచి మార్గంలో నడిపించి మంచి ఈవులను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదిగో మనందరం కూడా దేవుని యొక్క మంచి మేలులు, మంచి ఈవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి దేవ, ఎన్నో విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో బలపరచండి, మీ ప్రేమలో స్థిరపరచండి తండ్రి. మీ చిత్తానికి తండ్రి అనుకూలంగా నడుచుకుంటూ అనేకమైనటువంటి విషయాల్లో తండ్రి మీ ప్రేమను పొందొచ్చు తండ్రి. అనేక మందికి మీ ప్రేమను పంచుటకు సహాయం చేయండి తండ్రి. ఈ యొక్క డివోషన్స్ ద్వారా ఎవరెవరైతే తండ్రి బలపడుతున్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ మాటలు విని ప్రభువా అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి వారిని కూడా మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచర్య మా తండ్రి కుంటుపడకుండా ప్రార్థన చేస్తూ తండ్రి ఆర్థికంగా సహకారంగా నిలబడుతూ తండ్రి వారు కూడా కష్టపడుతూ ఎవరెవరైతే తండ్రి ఈ పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాలలో ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల ద్వారా తండ్రి
ఎవరో కృంగిపోకుండా మీ చిత్త ప్రకారంగా అన్ని విషయాల్లో తండ్రి వృద్ధి పొందుచు ముందుకు సాగే ధన్యతను తండ్రి అనుగ్రహించండి. ప్రభువా, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని తండ్రి ఎన్నో లోతైన విషయాలు ధ్యానించే ధన్యతను అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.